తో పాటు ముఖ్యంగా ఇసుక దందాలతో ఇసుక అక్రమ ఇసుక రవాణాతో అదైతే ఎంత దోపిడీ అంటే సార్ తాటి చేత అంత లోపలికి తవ్వేసి ప్రకృతి వనరులు దోచి ఇప్పుడు ప్రకృతి చాలా ఒకే లారీ నంబర్తో ఒకే టిప్పర్తో ఒకే టిప్పర్ నంబర్తో ఘోరం అంటున్నాయి ఒకే పర్మిట్తోనే పదుల సంఖ్యలో లారీ ఘోరం అంటున్నాయి కదా. దానికి ఎంత ఘోరం అంటే దాన్ని ఇంకా మంత్రులు చెప్పుకుంటా ఉన్నారు, మేము 1400 కోట్ల ఆదాయం సంపాదించినాం 200. ఇదైతే మూర్ఖత్వం. రేపు దానివల్ల కొన్ని వందల కోట్ల పర్యావరణం దెబ్బతిన్నది. మరి అధికారులు ఏం చేస్తున్నారు అసలు? జోరీగల్ లాగా ఇక్కడ అంతా కూడా సారీ టు సే అధికారి ఎవరు కూడా ఎదురు మాట్లాడే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు. చూద్దాం చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి తప్ప అధికారి చెప్పింది విని ప్రభుత్వం వినడానికి అవకాశమే లేకపోతే ఏదైనా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అయితే ముఖ్యమంత్రి 5 గంటలు ప్రసంగం ఇస్తాడు తప్ప కలెక్టర్స్ నుంచి దేర్ ఇస్ నో వర్షన్. అట్లా అనేక రిపోర్ట్స్ రాసిన విజిలెన్స్ అంటే డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్ చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రజాస్వామిక సంస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఈ ఇసుక దందాల వల్ల దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ కూడా కళ తప్పుతోంది. అసలుకి అక్కడ టిప్పర్లు నీళ్లు లేవు, అక్కడ అక్రమ కట్టడాలు కట్టడం వల్ల ఒక్కటి మాత్రం జరిగింది ఉసుక అక్రమ రవాణాలో చాలా బాగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఉన్నాం. పోలీసు రెవెన్యూ లేదా అక్కడ ఉండబడేటువంటి అందరూ కూడా ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళ లారీలు ఎక్కించి చంపైనా బ్యూటిఫుల్ బిజినెస్ చేస్తున్నామని ఈ మధ్యనే గౌరవ కేసీఆర్ గారు ఒక రివార్డ్ ఇచ్చినారు హానరబుల్ సంతోష్ గారికి. ఆయన కూడా మా ఊరు ఆయన కుదురుపాక రాజ్యసభతో రివార్డ్ చేసినారు. బికాజ్ ఈజ్ డూయింగ్ బిజినెస్ శాండ్ బిజినెస్ పర్ఫెక్ట్ అని. అటువంటి పరిస్థితి ఉంది. ఏం చేస్తాం? బాజాప్తా వాళ్ళు ఉసుక వ్యాపారం చేస్తున్నారని చెప్తుంటే కూడా ఒక లారీ పేరు మీద 10 లారీలు పోతున్నాయని తెలిసి కూడా అందరూ పడి చనిపోతున్నారని తెలిసినాక కూడా ఆ ప్రాంత ప్రజలు దాని మీద నిరసన చెప్తుంటే కూడా రేపు పొద్దున ఆ జిల్లాలో ఎన్నికల మీద ప్రభావం చూపెట్టబడే అతిపెద్ద అంశం అది కూడా ఉసుక అక్రమ రవాణా అనేటువంటి ప్రజలు ఇట్లా ఆందోళనగా పక్కకు వాగులో ఉసుకుంటుంది, ఆ పక్కన ఇల్లు కట్టుకుంటాడు, ఆయనకు ఉసుక దొరకదు, లారీగా కళ్ళ ముందర ఎత్తుకుపోతా ఉన్నారు. ఉండదా? ప్రతిపక్షాల ఉద్యమ కారణంగా ఇటీవల రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తే 10 నిమిషాలలోనే 10 లారీలు పట్టుబడ్డాయి అంటారు. ఆ తర్వాత మళ్ళా ఒక లారీ కూడా పట్టుబడ్డం లేదు. నా దగ్గర రికార్డు ఉంది, పిటిషన్స్ చీఫ్ సెక్రటరీతో సహా ట్రిబ్యునల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేసిన పేపర్ చూపిస్తాం, మీకు పంపిస్తాం. అన్ని నోటీస్ ఏం లాభం? ఎవడు యాక్షన్ లేదు. చీఫ్ సెక్రటరీ కలిసి చెప్పినాం, నేను పర్సనల్గా. మీరు అధికారంలోకి వస్తే ఈ అక్రమ రవాణా అదంటూ అడ్డుకట్ట వేస్తారా? ఖచ్చితంగా రాజరాజేశ్వరి గుడికి పూర్వవైభవం తీసుకొస్తారా? డెఫినెట్లీ. ఇళ్ళవెల్పు ఎప్పుడు నాకు రాజరాజేశ్వర స్వామి చేయించుకుంటే మాత్రం అంత విశ్వాసం ఉంది. మేము రాజరాజేశ్వర స్వామి దగ్గర నా ఒక సంకల్పం, ఆ సంకల్పం నెరవేరాలంటే భగవంతుని ఆశీర్వచన కూడా ఉండాలి. తిరుపతి లాగా అనడం కంటే వేములవాడ దేవాలయానికి వచ్చే భక్తులకు కూడా ఆ దేవాలయ పక్షాన్నే ట్రస్ట్ రూపం లోపల ఏర్పాటు చేసి మామూలు రోజు 500 మందికి ఎంతో భోజనం పెడతారు. అన్లిమిటెడ్ ఎంతమందికి వస్తే అంతమందికి నిత్య అన్నదాన సత్రం ప్రారంభించాలి. యావత్ తెలంగాణ భక్తురాడికి వస్తే ఎవరు వస్తాడు తినాలనేది నా సంకల్పం. తప్పకుండా నేను ఆ శివుని ఆశీర్వచనంతో అది పూర్తి చేస్తానటువంటి నమ్మకం కూడా నాకు. యావత్ తెలంగాణ ప్రజలే అంటున్నారు, ఇతరులు కూడా బయట వారు కూడా వస్తుంటారు కదా. అంటే మహారాష్ట్ర వాళ్ళు వస్తారు, ఆంధ్ర, అట్లా నేను జనరల్ చెప్తున్నా. అంటే ఇక్కడ భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా అంటే భక్తులకి దేర్ ఇస్ నో క్రైటీరియా. అమెరికాకే వస్తే కూడా భక్తుడే, అట్లా ఏం ఇష్యూ లేదు. ఎవరు వచ్చినా ఎంతమంది వారికి నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేయాలి. ఫ్రమ్ టెంపుల్ నియంత్రణ లోపలే ఆ విధంగా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు లేదంటారా అన్నదానము? 500 మందికో 600 అట్లా చాలా లిమిటెడ్. నేను ఎందుకు అంటున్నా అంటే నేను మా దగ్గర జమ్మికుంట దగ్గర అపర భద్రాద్రి అని ఇల్లందకుండా మండలం ఉంటుంది. శ్రీరాముని కళ్యాణం అవుతుంది. భద్రాచలంలో ఎంతమంది వస్తారో అక్కడ కూడా అంతమంది వస్తారు. నేను 2 ఎంపీ అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళినా. మంచినీళ్ళు దొరకడం కూడా ఇబ్బంది ఉండే. నేను నా ఫ్యామిలీతో అందరికీ వెళ్ళిపోతే దాని తర్వాత ఆ రోజు సంకల్పం తీసుకున్నా, రామా అందరు కళ్యాణం పోతాం, భోజనం చేసేస్తాం, నీ కళ్యాణం వస్తే భోజనం కూడా లేదని తెలుసు జమ్మికుంట ప్రాంత ప్రజలందరికీ. నో, నెక్స్ట్ ఇయర్ నీ కళ్యాణానికి ఎవరు వస్తాలు భోజనం తినిపోవాలన్నా ఇయ్యలేడు కూడా ఆ కార్యక్రమం అందరి సహకారంతో ఇల్లంతకుంట రాముని దగ్గరికి పెళ్ళికి వచ్చే ప్రతి భక్తుడికి భోజనం తినిపోతారు.
ఇప్పుడు నేరేళ్ళ ఇసుక సంఘటనకు సంబంధించిన టిప్పలది దళితులు కొంతమంది చనిపోయారు కదా అది. అయితే ఆ సంఘటన నుంచి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది కేంద్రము, అదంతా కూడా ఎంక్వైరీ అంతా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఆర్థిక సాయం కూడా చేసింది మీరా కుమార్ గారు వచ్చినప్పుడు వారికి అందరు కూడా. అయితే ఆ నివేదిక అనేది ఇంతవరకు బయటికి రాలేదు. దాని మీద ఒక పొన్నం ప్రభాకర్ గారు ఎలాంటి పోరాటం చేస్తున్నారు? ఇప్పుడు మొన్న నేరేళ్ల బాధితులందరినీ ఒక సంవత్సరం అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి దగ్గర తీసుకొచ్చాము. జానారెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మిగతా నాయకత్వాన్ని అందరినీ కల్పించాము. వారు వాస్తవంగా ఒకసారి రాహుల్ గాంధీ గారి కార్యక్రమం పెట్టిస్తామనేటువంటి మాట చెప్పిన ఆ అంశం మీద ప్రభుత్వంలో 2-3 అంశాలు వేశాం. ఒకటి, నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు గౌరవనీయులు శ్రీ రాములు గారు ఆనాడు నేరేళ్లకు వచ్చి కొన్ని కామెంట్స్ చేసినారు. ఆ ఇష్యూ మీద రిపోర్ట్ చేసినారు. నేను అడుగుతా ఉన్న రాములు గారు, ఆ కమిషన్ కామెంట్స్ రిపోర్ట్స్ ఏ చిత్తబుట్టలోనే తీసి వాటి మీద చర్య తీసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, మేము కూడా స్వయంగా మా పార్టీ పక్షాన నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేసినాం. అది కూడా ఎక్కడేసిన గొంగలు అక్కనే ఉన్నది. నేను చెప్తే ప్రజాస్వామిక సంస్థలు పనిచేయకుండా నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు మీద తప్పుడు కేసు వేసినటువంటి వాళ్ళందరినీ విచారణ చేస్తాం, దోషులుగా నిర్దేశిస్తాం, వీళ్ళ మీద కేసులు ఎత్తేస్తాం. వీళ్లకు రేపొద్దున ప్రభుత్వ పరంగా ఆర్థికంగా చాలా ఫిజికల్గా నష్టపోయినటువంటి పరిస్థితులలో వాళ్ళందరికీ సహకారం చేస్తామని దట్ ఈజ్ అవర్ అష్యూరెన్స్. దాంతోపాటుగా అక్కడక్కడ అనేక సందర్భాల్లో కూడా దళితుల మీద ప్రత్యేకించి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి, అవన్నిటి కూడా అంశంలో తీసుకొని ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడం, మేము వచ్చినాక న్యాయం చేయడం అనేటువంటిది మా ఎజెండాలో ఉంది. పర్టికులర్లీ నేరేళ్ళ పార్టీ హైకమాండ్ నోటీసులు ఉంది. త్వరలో వాళ్ళకు కూడా ఆ ఇష్యూని ఏ విధంగా మొన్న ఎస్సీ కమిషన్ సభ్యుడు సోదరుడు నా లాంటి విద్యార్థి నాయకుడు ఎర్రోల శ్రీనివాస్ అక్కడికి వచ్చారు. కేసు ఎఫ్ఐఆర్ కాలేదన్నారట. నేను ఎఫ్ఐఆర్ కాపీ తెచ్చిన ఆయనకి ఇచ్చి, ఎస్సీ కమిషన్ చైర్మన్ అది ఇక్కడ ఎఫ్ఐఆర్ కాలేదు అన్నోళ్ళ మీద చర్య తీసుకో, ఎఫ్ఐఆర్ కాపీది, కేసు ఎత్తేస్తావా లేకపోతే ఆ కేసు మీద ఏమైంది, దళితుల మీద ఉల్టా కేసు పెట్టినటువంటి పరిస్థితులలో అని అడగదలుచుకున్న. ఇటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. వర్క్ లోడ్ వల్ల చేయలేకపోతున్నా, బరాబర్గా తొందరగా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు కదా, ఆయనతో ఎలాంటి సన్నిహిత్యం ఉండింది, ఆయన ద్వారా ఎలాంటి అభివృద్ధి చేయగలిగారు మీరు? సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వారు ఏం కార్యక్రమాలు తీసుకున్నారు, దాంట్లో ఇష్యూ లేదు. నేను కేంద్ర ప్రతినిధిగా నేను పార్లమెంటుకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఇలా నర్సింగ్ కాలేజ్ సెంట్రల్ స్కూలే, 20 crores తోటి మదర్ అండ్ చైల్డ్ వార్డ్ సెంట్రల్ గవర్నమెంటే, ఎలగందల్ టూరిజం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంటే, 2 కేంద్రీయ విద్యాలయాలు సెంట్రల్ ప్రాజెక్టే, రైల్వే సెంట్రల్ ప్రాజెక్టే, పాస్పోర్ట్ సెంట్రల్ ప్రాజెక్టే, జేఎన్ఎన్ఆర్యు బస్సులు సెంట్రల్ ప్రాజెక్టే, ఎఫ్ఎం రేడియో సెంట్రల్ ప్రాజెక్టే, యూనివర్సిటీ ఆఫ్ ఫుడ్ అండ్ సైన్స్ కోర్సు సెంట్రల్ ప్రాజెక్టే. ఈ 31 మండలాలు ఉంటే 29 మోడల్ స్కూల్స్, ఈచ్ మోడల్ స్కూల్ 3 crores rupees. దెన్ మళ్ళీ 1 కోటి ఇచ్చిన, 4 కోట్లతో తీసుకొచ్చిన కేంద్ర గవర్నమెంటే. సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నేను ఎక్కువగా తెలంగాణ అంశాల వారిగా ఉన్నటువంటి ఘర్షణ కారణంగా నేను మా ముఖ్యమంత్రిని ఎక్కువ కలిసి విజ్ఞాపన పత్రము కానీ అవకాశంగా నాకు లేదు. నేను ఎప్పుడు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పెద్ద నేను పట్టించుకోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా నేను రాష్ట్రాన్ని నా జిల్లాకు తీసుకొచ్చినటువంటి అంశం ఏమి లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు బాగా సన్నిహితంగా ఉండేవారు మీతో అని అంటున్నారు కదా. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు సన్నిహితంగా ఉన్నారని అనలే నేను. అవును, ముఖ్యమంత్రిగా కాకముందు సన్నిహితంగా ఉండి కూడా తెలంగాణ అంశం వస్తే డిఫర్ అయినాము, ఆయనతోనే కొట్లాడినాము. ఇలా కేసీఆర్ తోటి పోరాడే అంశంలో ఇక్కడ కాంప్రమైజ్ కామని చెప్పడం గురించి చెప్పిన. రాష్ట్ర విభజనతో దూరం కాంగ్రెస్ పార్టీకి దూరమైన కిరణ్ కుమార్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా, రాహుల్ గాంధీ గారి సమక్షంలో మళ్ళీ కండువా ఒప్పుకున్నారు. మీకు ఎలా ఉంది? ఆంధ్ర మనకు ఇప్పుడు ఏమున్నది, ఎక్కడ ఉన్నా ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టత కొరకు కష్టపడు ఆనాడు అనవసరంగా సోనియా గాంధీ గారి ముందు తెలంగాణ ఇవ్వడంలో నాకేం అభ్యంతరం ఒప్పుకొని ఇక్కడికి వచ్చి అనవసరంగా రాద్ధాంతం చేసి ఆంధ్రాలో కాంగ్రెస్ నష్టానికి కారకుడైనాం. ఇలా అటువంటి ఆంధ్రాలో కాంగ్రెస్ మళ్ళీ పైకి తేవడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఒప్పుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు 100%. ఇవాళ ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకొని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి మాకు రాజధానికి ఇన్ని పైసలు కావాలని. ఈయన కూడా ఆనాడు సోనియా గాంధీ గారు ఎంత సంసిద్ధత అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కాదు, ఆంధ్ర నాయకత్వం అంతా కూడా ఇంక్లూడింగ్ కావూరు సాంబశ్వర్, ఇలా పురంధేశ్వర్ గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. తెలుగుదేశంతో కాంగ్రెస్ కలిస్తే ఎన్టీ రామారావు ఆత్మక్షోభిస్తుందని. కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు మంత్రివి, నీ ఆత్మ క్షోభించింది. ఇలా మాట్లాడితే తనకు అర్థం ఉండాలి కదా. అటువంటి వాళ్ళంతా మీరేం చెప్తే మా పదవులు మాత్రం మంత్రులు ఉండాలి, మీరే నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేడం అని పోవాలి.
బయటికి వచ్చి మాత్రం మేము తెలంగాణ వ్యతిరేకిస్తామని చెప్పాలి. ఎంత అన్యాయం. నాకు కలిసి ఉండడం ఇష్టం లేదని నా ప్రజలు బతుకుంటే కూడా నువ్వు కలిసి ఉంటాడని నేనేం చేయాలి? అటువంటి పరిస్థితులలో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మా రాష్ట్రానికి ఏమేమి కావాలని అడిగితే 1,00,000 కోట్లు అంటే ఇచ్చడానికి సిద్ధంగా ఉండే సోనియా గాంధీ గారు విత్ ఇంప్లిమెంటేషన్. ఆ అవకాశం కోల్పోయారు. ఇలా నరేంద్ర మోడీ అన్ని హామీలు నీటి మూటలు అయిపోయినాయి. పెద్ద మాకంటే ఎక్కువ మోసగాడిలాగా తెలంగాణ కంటే ఆంధ్ర ప్రజలకు ఇలా మోడీ గారు చిత్రీకరించబడుతూ ఉన్నారు. అదే మళ్ళీ రాహుల్ గాంధీ గారు చెప్పినారు, కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు స్పెషల్ స్టేటస్ ఇస్తా అన్నాడు. ఇలా స్పెషల్ స్టేటస్ అంశంకి వస్తే ఒక్క నిమిషం మాట్లాడతా. చంద్రశేఖరరావు గారు పార్లమెంట్లో నా పక్కన కూర్చున్నారు సెంట్రల్ హాల్లో. ప్రభాకర్ ఏమన్నా కానీ సోనియా గాంధీ దేవత, మీరు మళ్ళా చెప్పాలి, తెలంగాణ 10 జిల్లాలతో కూడిన తెలంగాణ, హైదరాబాద్ మీద కేంద్ర పాలిత ప్రాంతం లేకుండా, ఆదాయంలో వాళ్ళకి వాటా లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వాళ్ళకి 5 ఏళ్ళైందే 10 ఏళ్ళు ప్రత్యేకంగా దోచుకున్నా మనకేం పర్వాలే అన్న మాటలు తప్పైతే ఈ హరీష్ రావులో వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉన్నారు. అరే మమ్మల్ని కాదురా పోయి అడుగుడు, ముందు పోయి మీ కేసీఆర్ ఈ మాట అన్నాడా లేదా అడుగు అని చెప్పినా నేను చాలా గట్టిగా. కాబట్టి అటువంటి పరిస్థితులలో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం అడుగుతే అది ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే. అవకాశం కోల్పోయారు. రేపు రాహుల్ గాంధీ గారు వచ్చినాక స్పెషల్ స్టాటస్ కావచ్చు, ఇంకేదైనా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ. మా విభజన హామీలను కూడా అమలు చేస్తారని మొన్న చెప్పినారు. 2 రాష్ట్రాల విభజన హామీలు ఏదైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో అది ప్రభుత్వ విశ్వసనీయతకు సంబంధించిన అంశం. అది ఆ విశ్వసనీయత లేని రాజకీయ నాయకుడు వింత పశువుతో సమానమైనటువంటి విశ్వాసం గల వ్యక్తిగా మీకు తెలంగాణలో రాహుల్ గాంధీ గారి 2 రోజుల పర్యటన ఎలా సాగిందంటే రాహుల్ గాంధీ గారి పర్యటన ఏ విధంగా కొనసాగింది అనడానికి కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రణాళిక లేదా కేసీఆర్ యొక్క భయము, కేటీఆర్ అసహనమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వర్డ్స్ ఎగ్జాంపుల్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలు 58 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాం, 2 లక్షల రూపాయలకు రుణమాఫీ చేస్తాం, మహిళా సంఘాలకు 1,00,000 రూపాయలు ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, రైతులకు గిట్టుబాటు ధరిస్తాం, ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి నిధులు ఇస్తాం. ఆ మాటలతోటి అడుగుతా ఉన్నాడు. ఇవాళ అవునయ్యా నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటే నేను ఇక్కడ ఇన్ని లెక్కేది ఆర్థికంగా ఆ ఖజానా పరిస్థితి ఏందని నేను అడిగినా. నీ ఎన్నికల వాగ్దానం అది, ఇది నా ఎన్నికల వాగ్దానం, నెరవేర్చే బాధ్యత నాది. నెరవేర్చకపోతే ప్రజలు నన్ను అడుగుతారు. నువ్వు నెరవేర్చనోడు 10% కూడా అమలు చేయనోడివి, నన్ను అడిగే హక్కు నీకు ఎక్కడదంటూ ఇగో ఇవన్నీ కూడా వాళ్ళకి భయమయ్యే. ప్రగతి ఆవేదన సభ నివేదన కాదు అది, ప్రగతి నివేదన అయితే ఏ గ్రామాల వారికి ఆ గ్రామాల వారికి పెట్టు. రా మా జిల్లాకు నువ్వు మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేసి ఎందుకు ఇవ్వలేదు రా, నా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా రా, మనుషులకు షట్టకోపం కాదు దేవుని కూడా షట్టకోపం పెట్టిన కదా వేములవాడ తంతెల కాడికి రా అని అడుగుతాం. అడిగి రాడు, అందరినీ తీసుకొస్తాడు. 25 లక్షల మందికి 300 బాత్రూమ్లు కట్టే మీటింగ్ అది. నేనేం మాట్లాడాలి దాని గురించి. నమస్కారం. పొన్నం ప్రభాకర్ గారి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు ఐడ్రీమ్ వీక్షకులు కూడా తెలుసుకోవాలంటుంది. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి చివరిగా. తండ్రి గారి పేరు? మాది ఉమ్మడి కుటుంబం. తండ్రి గారి పేరు, తల్లి గారి పొన్నం సత్తయ్య, మల్లమ్మ, అమ్మ నాయన, నాకు 2 అన్నలు, 2 సిస్టర్స్, మాది 5 కుటుంబం. నాకు కూడా 2 బాబులు. ఒకడు మొన్ననే ఇంజనీరింగ్ జాయిన్ అయినాడు, ఒకడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నాడు. అందరు కూడా ఉమ్మడి కుటుంబం. ఇయ్యాలి కూడా అందరూ కుటుంబంలో కూడా కలిసి లేకపోతే భవిష్యత్తులో ప్రజలతో కలిసి ఉంటామని విశ్వాసంగా అందరం కూడా కలిసి ఉంటాం. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు ఎవరు అందరూ. విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది? కేజీ టు పీజీ కేసీఆర్ వాగ్దానాలు లెక్క కాదు కానీ ప్రభుత్వ పాఠశాల ధనగరవాడి స్కూల్ నుంచి పెట్టుకుంటే ఎస్ఆర్ఆర్ కాలేజ్ దాకా అంత అక్కనే కరీంనగరే. నేను కరీంనగర్ బిడ్డను, కరీంనగర్లో పుట్టి పెరిగి రేపు అన్ని అక్కనే నాయమొత్తం. ఒక చివరిగా వైఎస్ రాజశేఖర్ గారు మీకు ఎంతో సహకరించినా కూడా ఆయన మరణానంతరం ఆయన కుటుంబంతో నడవలేకపోయారు. ఉద్యమం, తెలంగాణ ఉద్యమం చాటున ఆ కుటుంబానికి దూరం అయిపోయారు అంటుంటారు. కారణం ఏంటి? ఎంత ఉద్యమం జరిగినా ఏం జరిగినా ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి గారిని గౌరవిస్తాం, అభిమానిస్తాం. అంతే విధంగా నన్ను గెలిపించిన నా నియోజకవర్గ ప్రజల గౌరవాన్ని కూడా కాపాడే అంశం మీద తెలంగాణలో పోరాటం చేసినా ఎవరికి వ్యతిరేకం కాదు డెఫినెట్లీ. అయితే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం. అందుకే ఇప్పుడు అట్లా ఇప్పుడు రాజకీయంగా నా ప్రాంతం గురించి పోరాడితే నేను ఎవరికి వ్యతిరేకం అనుకుంటే తప్పది. డెఫినెట్లీ ఐఎమ్ తెలంగాణ. తర్వాత నేను వారు పార్టీ పెడితే నేను పార్టీలోకి వెళ్ళిపోలే. ఇవాళ నేను తెలంగాణ కోసం కొట్లాడినా కానీ టీఆర్ఎస్ వాళ్ళు నన్ను నమ్మంటే నేను వెళ్ళిపోలే. ఐఎమ్ కాంగ్రెస్. నేను తప్పకుండా కాంగ్రెస్ టీడీపీ పొత్తులు అని అంటున్నారు 2019. నా పరిధిలోని అంశం కాదు అది, నాకు సంబంధం. ఓకే, మీ ఆహార అలవాట్ల గురించి తెలుసుకోవచ్చా? నేను ప్యూర్ వెజిటేరియన్. 2005 వరకు మంచి ప్యూర్ నాన్ వెజిటేరియన్. 2005లో వెజిటేరియన్ కన్వర్ట్ అయినా.
డ్రింక్ అనేది మా ఎంటైర్ ఫ్యామిలీ, నా తాత ముత్తాతల నుంచి లేదు, నాకు లేదు, నా భవిష్యత్ తరానికి కూడా ఉండొద్దని కోరుకుంటా. నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత స్వీట్ మానేసిన, స్వీట్ తిన్నాను. ఓకే, అంటే ఏమైనా షుగర్ ఏమైనా ఉందా మీకు? ఏం లేదు, ఐఎమ్ ఫిట్, 100% ఫిట్. ఏమైనా జిమ్కి వెళ్తుంటారా? జిమ్కి ఏమైనా వెళ్తుంటారా? ఏం లేదు, ఫిట్గా ఉన్నామంటే ఫిట్లేనా? బాగున్నారు, ఫిట్ ఉన్నారు, నీకంటే ఫిట్ ఉన్నది, చాలా ఫిట్. బొర్రుంది అంతే కనిపిస్తుందిలేండి. అరే ఈ బొర్ర ఇది కావాలి, ఇది లేకపోతే మనిషికి పూర్తిగా అప్పులలో బలిగిరపడి ఉన్నాడు, సంతోషంగా లేడుకుంటారా బాబు. ఈ సినిమాలో వెళ్తుంటారా? చాలా తక్కువ. ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు మీరు? నేను మిసెస్ ఫ్రమ్ వరంగల్. అరేంజ్డ్ మ్యారేజేనా? అరేంజ్డ్ మ్యారేజ్. షీ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్, షీ హౌస్ వైఫ్. మా చెల్లెని చూసుకుంటే నా జాయింట్ ఫ్యామిలీ అంటే కదా. రాజకీయంగా మీ తర్వాత వారసత్వంగా మీ కుమారులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? లేదా గెలవలే 50 ఏళ్ళు ఉన్నాయి, నాకు ఇంక 20 ఏళ్ళు రాజకీయం చేసేది బతుకుంటే. నేను వారసత్వం గురించి ఇప్పుడే మాట్లాడితే ఓకే, రాజకీయాల్లో వారసత్వాలు లేదా ఇంకో అటువంటి కార్యక్రమాలు ఎవరు వాళ్ళ ఆలోచనతో ముందుకు పోతే ఆలోచనతో పోతారు, అంతే తప్ప అవకాశం చీమలు పెట్టిన పుట్టలు వచ్చి వచ్చినట్టుగా తెలంగాణ ఉద్యమంలో వచ్చి కేసీఆర్ చూడంగానే అమెరికాలకే ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆ మూమెంట్ను చేసుకొని పాపం హరీష్ రావు సిద్దిపేట గ్యాస్ నూనె పోసుకున్నాడు, అగ్గిపెట్ట దొరకలే, దాన్ని చూసి శ్రీకాంతాచారి తల్లి అటువంటి చేయం మేము. ఎవరు అంశాలు వాళ్ళు చేస్తారు. ఇలా మేము బాగా గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాము, ప్రజలు గెలిపించారు కదా అంటే మూమెంట్గా ప్రజలు గెలిపించారు, అదే ప్రజలు రేపు పొద్దున ఎడబెడతారు చూస్తాము. ముందస్తు ఎన్నికలు కావచ్చు, 2019 ఎన్నికలు రావచ్చు, వాటిని పురస్కరించుకొని మీరు తెలంగాణ ప్రజలకు కావచ్చు, కరీంనగర్ జిల్లా ప్రజలకు కావచ్చు ఎలాంటి సందేశం ఇస్తారు? కరీంనగర్ జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. జిల్లా అభివృద్ధి, ఉమ్మడి జిల్లా అభివృద్ధి బాధ్యత మాది. తెలంగాణ ఉద్యమానికి వేదిక, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నిర్లక్ష్యం కాబడ్డటువంటి గడ్డ, ఆ నిర్లక్ష్యమైన గడ్డను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామనేటువంటి విశ్వాసం మా మీద ఉంచండి, మేము ఆ విధంగా వాళ్ళకి న్యాయం చేస్తాం. ఒకనండి, చూశారు కదా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన అంశాలు. ఆయన ఇచ్చిన సూచనలు, సందేశం మేరకు తెలంగాణ ప్రజలు ఎంతవరకు స్పందించి కాంగ్రెస్ పార్టీకి ముందస్తు ఎన్నికల్లో కావచ్చు, మళ్ళా తర్వాత 2019లో వచ్చే ఎన్నికల్లోనైనా కావచ్చు ఎంతవరకు పట్టం కడతారనేది మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.